మరో అంశం చూద్దాం. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జగన్ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు చెప్తున్నారు. జగన్ పర్యటనలు హింసాత్మకంగా మారుతున్న కారణంగా అనుమతులు నిరాకరిస్తున్నట్లు చెప్తున్నారు. ఇటీవల అనంతపూర్, పల్నాడు పర్యటనలో జరిగినటువంటి ఘటనలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. జగన్ పర్యటనలో భారీగా కార్యకర్తలను సమీకరించి బల ప్రదర్శన చేస్తుండగా అమాయకులైన కార్యకర్తలు ప్రాణాలు కోల్పోతున్నారని పోలీసులు అంటున్నారు. ఈ కారణంగా జగన్ పర్యటన రద్దు చేసుకోవాలని సూచిస్తున్నారు. అయితే జగన్ చిత్తూరు పర్యటనకు రావడం ఖాయమని, బెంగళూరు నుంచి బంగారుపాళ్యం రోడ్డు మార్గంలో వస్తారని వైసీపీ నాయకులు చెప్తున్నారు. డీటెయిల్స్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రవివర్మ. ఎస్ చందు, ఇవాళ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయిన తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పిదప రాష్ట్రంలో అన్ని రకాల ఈ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయితే ఇది చూసి సహించినటువంటి వైసీపీ శ్రేణులు దుమ్మెత్తిపోసే ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో కూడా తమ చరిష్మా తగ్గలేదనే భావనతో వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుడుతున్నారు. తొలుతగా అంటే వైసీపీ వివిధ కారణాలతో మృతి చెందినటువంటి వైసీపీ కార్యకర్తలను పరామర్శించేందుకు పరామర్శ కార్యక్రమం చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో బెంగళూరు నుంచి హెలికాప్టర్ ద్వారా అనంతపురంకి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలని అదుపు చేయలేదని చెప్పేసి పోలీసుల మీద తీవ్ర ఆరోపణలు చేశారు. ఎక్కడున్నా కూడా వాళ్ళని కఠినంగా శిక్షిస్తాము తాము అధికారులకు వస్తే అని చెప్పేసి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు సైతం అయితే ఆంక్షలు విధించారు. ఈ జగన్ పర్యటనకి ఎక్కడికి వెళ్ళినా దాదాపు 100 మందితో కూడినటువంటి పర్యటన చేయాలి తప్ప జనసమూహంతో కూడిన పర్యటనలో అనుమతించేది లేదని చెప్పేసి పోలీసులు స్పష్టంగా చేస్తున్నా కూడా, ఆదేశాలు జారీ చేస్తున్నా కూడా అలాంటి ఆదేశాలను అన్నింటినీ కూడా అతిక్రమిస్తున్నారు. దాన్ని పెడచెవిన పెడుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపూర్లో హెలికాప్టర్ వద్ద అనూహ్యమైన ఘటన చోటు చేసుకునింది. ఎప్పుడు ముఖ్యంగా హెలికాప్టర్ వద్దకి వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకొని ఆ కార్యకర్తలు డోర్లు లాగడం వీటిని చేయడంతో కావాలనే వైసీపీ నాయకులు దాడులు చేశారు. హెలికాప్టర్ మీద, అక్కడ ఉన్న పైలట్ మీద దాడి చేశారు. ఇవన్నీ కూడా ఒక పథకం ప్రకారం జరిగిందే తప్ప అనూహ్యంగా ఉన్నపలంగా జరిగిందైతే కాదు. అయితే వీటికి అనుగుణంగా జిల్లా పోలీస్ యంత్రాంగం అయితే వాటి మీద కేసు దర్యాప్తు జరుగుతుంది. ఇదే కాకుండా మొన్న పల్నాడు జిల్లా పర్యటన నేపథ్యంలో సైతం అక్కడ పోలీసులు ఆంక్షలు విధించారు. తొలుత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేశారు. అయినా పదే రిక్వెస్ట్ చేయడంతో 100 మందితో మాత్రమే అనుమతించబడుతుందని చెప్పేసి పోలీసులు ఆంక్షలు విధించారు. ఆ మేరకు దానికి అనుగుణంగానే నడుచుకోవాలని చెప్పేసి సూచించారు. అయినా జగన్మోహన్ రెడ్డి పోలీసులు ఇచ్చినటువంటి నిబంధనలు పెడచెవిన పెట్టారు. అనూహ్యంగా అంటే కార్యకర్తలను భారీ స్థాయిలో మోహరింపు చేయడము, జన సందోహంతో ప్రదర్శనలు చేయడం వల్ల అక్కడ 2 ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. అంటే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో పలుకుబడి ఉంది, చరిష్మా తగ్గలేదు, అధికారంలో ఉన్నా లేకపోయినా జన సందోహం ఉంది అని చెప్పేసి ఒక భావన ప్రజల్లో వ్యక్తపరచడానికే నాయకుల ద్వారా కార్యకర్తలను మొబలైజ్ చేసి జగన్ ఎక్కడ పర్యటనలు చేస్తున్నా భారీ సంఖ్యలో జనసమూహం చేయడం జరుగుతూ ఈ క్రమంలోనే జగన్ పర్యటన ఏ జిల్లాలో పర్యటించినా పోలీసు నిబంధనలు ఏది పాటించడం లేదు. పోలీసు నిబంధనలు అన్నీ అతిక్రమిస్తున్నారు. అంటే నిబంధనలను అతిక్రమించి తన ఇష్టానుసారంగా వ్యవహరించడం వల్లే అక్కడ హింసాత్మకమైన ధోరణి నెలకొంటా ఉంది. నిన్న పల్నాడులో ఇద్దరు కార్యకర్తలు, వైసీపీ కార్యకర్తలు చనిపోయినా కూడా కనీసం వాటికి పశ్చాత్తాపం కూడా ప్రదర్శించకపోగా చివరకు రాజకీయపరమైన రుగ్మతలను ప్రేరేపించడం ఎంతవరకు సబబు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అయితే ప్రస్తావిస్తున్నారు. అయితే వీటిలన్నింటినీ పెడచెవిన పెడుతూ తాను అనుకున్నదే జరగాలి అనే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే గత 2 రోజుల క్రితం నెల్లూరు పర్యటనకు ముందుగా ప్రకటించారు. అయితే నెల్లూరు పోలీసులు ఎట్టి పరిస్థితులు అనుమతించేది లేదని చెప్పి స్పష్టం చేశారు. ఈ కారణం చేత నెల్లూరు పర్యటనను కూడా రద్దు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ బంగారుపాళ్యానికి మామిడి రైతుల పరామర్శించేందుకు వస్తున్నారని చెప్పేసి ప్రకటన చేశారు. ఈ నెల 9వ తేదీన బంగారుపాళ్యం వస్తున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు అయితే పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు జిల్లా ఎస్పీని సంప్రదించి తమ
నాయకులు పర్యటనకు హెలికాప్టర్కు అనుమతించాలని చెప్పేసి విజ్ఞప్తులు చేశారు. అయితే ఉన్న పలంగా ఇలాంటి పర్యటనలు తాము అనుమతించేది లేదు. హెలికాప్టర్ దట్టు బంగారుపల్లి వెనుకబడిన ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేదానికి అనుకూలమైన వాతావరణం కాదు కాబట్టి ఇలాంటి హెలికాప్టర్ పర్యటనను తాము అనుమతించేది లేదని చెప్పేసి జగన్ పర్యటన మరో తేదీకి పోస్ట్పోన్ చేసుకుని ఇప్పటికైతే కుదరదు అని చెప్పేసి జిల్లా ఎస్పీ అధికారులు అయితే స్పష్టం చేశారు. అయినా కూడా పోలీసుల విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోకుండా, సూచనలను పరిగణలోకి తీసుకోకుండా ఈ నెల 9వ తేదీన బెంగళూరు నుంచి రోడ్డు మార్గం గుండా బంగారుపాలెం వస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు స్పష్టం చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలోనే వైసీపీ నాయకులు సమావేశం ఏర్పాటు చేసుకుని తమ నాయకుడు జిల్లాకు వస్తున్నాడు కాబట్టి జిల్లా అంతటా కూడా మారుమూల మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నాయకులందరూ కూడా జన సమీకరణకు జన సందోహాన్ని తరలించాలని చెప్పేసి సమావేశం ఏర్పాటు చేసుకుని జన సమీకరణకు ప్రోత్సహించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు పోలీస్ యంత్రాంగం. ఇలాంటి విధానాల వల్లే నిన్న పల్నాడు జిల్లా రాప్తాడులో జరిగినటువంటి 2 చనిపోయినారు. ఇలాంటి ఘటనలు విరమించుకోవాలి, ఇలాంటి వాటిని మేము పోలీసులు అనుమతించేది లేదని చెప్పేసి పోలీస్ యంత్రాంగం పదే స్పష్టం చేస్తూ ఉన్నా కూడా పోలీసు యంత్రాంగం ఎన్ని ఆంక్షలు విధించినా కూడా వాటన్నిటిని పెడచవన పెట్టి తమ నాయకుడు వస్తున్నాడు కాబట్టి తమ నియోజకవర్గం నుంచి ఇంత 5,000 మంది, 2,000 మంది, 3,000 మంది బల ప్రదర్శనకు పూనుకొని తమ నాయకుని పర్యటన దిగ్విజయం చేయాలని చెప్పేసి ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు తప్ప వాస్తవంగా మామిడి రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారు ఏంటి అనేది అక్కడున్న పరిస్థితుల్ని అవగతం చేసుకోకుండా ఇలాంటి బల ప్రదర్శనకు పూనుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి పోలీసులు, రాజకీయ నాయకులు విశ్లేషిస్తున్నారు. అయితే వాస్తవంగా పరిగణలోకి తీసుకుంటే మామిడి రైతులకు ప్రభుత్వం నిర్దేశించిన ధర ప్రకారం ధరలు అందుతున్నా కూడా కొంతమంది ఇక్కడ కొంతమంది మామిడి రైతులు వైసీపీకి మద్దతుగా ఉన్నటువంటి వైసీపీ నాయకులుగా ఉన్నటువంటి మామిడి రైతులు కొంతమంది ఇలాంటి వాతావరణం సృష్టించి మామిడి రైతులకు గిట్టుబాటు ధర కలగడం లేదనే భావన సర్వత్రా వ్యక్తం చేస్తూ తదనుగుణంగా మీడియా ముందుకు వచ్చి తాము నష్టపోతున్నాము, తమకు మద్దతు ధర లేదని చెప్పేసి పదే ప్రకటించడం ఇక్కడ రాజకీయ వాతావరణం నెలకొనింది తప్ప నిజమైన రైతులకు ఎలాంటి నష్టం జరగలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అదే కాకుండా మామిడి రైతుల ద్వారా నడుస్తున్నటువంటి గుజ్జు పరిశ్రమలు కూడా ఎక్కువ మంది గుజ్జు పరిశ్రమలు వైసీపీ సింపథైజర్లుగా పేర్కొనబడుతున్నటువంటి పారిశ్రామికవేత్తలు ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండడం వల్ల వాళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి, ఒక సిండికేట్గా ఏర్పడి ఇవాళ వాళ్ళు నిర్దేశించిన ప్రకారమే మద్దతు ధరలు ప్రకటించాలని చెప్పేసి పేర్కొనడం వల్ల ఇక్కడ రాజకీయపరమైన అంశంగా మారిందే తప్ప నిజమైన రైతుల యొక్క విధానం ఇక్కడ చోటు చేసుకోలేదని చెప్పే భావన వ్యక్తమవుతా ఉంది. దీన్ని గుర్తించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి వాటిని ఇలాంటి వాటిని కట్టడి చేయండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్కి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేసింది. 16 రూపాయలకి కిలో 16 రూపాయలు కొనుగోలు చేయాలని చెప్పేసి కేంద్రాన్ని కూడా విజ్ఞప్తి చేసింది. ఆ ప్రక్రియ అంతా ఒకవైపు జరుగుతూ ఉండగా మరోవైపు జగన్మోహన్ రెడ్డి తన పర్యటన ద్వారా మామిడి రైతులకు తామున్నాము, అండగా నిలబడుతున్నామని చెప్పేసి భావన తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పర్యటన అయితే వస్తున్నారని చెప్పి తెలుస్తూ ఉంది. ఈ పర్యటన నేపథ్యంలోనే పోలీసులు ఆంక్షలు విధిస్తున్నా కూడా వాటిలన్నింటినీ పెడచవన పెట్టి జిల్లా నలుమూలల నుంచి ప్రతి మండలం నుంచి కూడా కార్యకర్తలను, నాయకులను మొబిలైజ్ చేయాలి, భారీ సంఖ్యలో జన సమీకరణ చేయాలని చెప్పేసి ప్రస్తావించి సమావేశం ఏర్పాటు చేసుకుని దిశానిర్దేశం చేయడం, దాని పట్ల తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. ప్రజలు కూడా దీన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా ఇలాంటి వాటిని హింసా రాజకీయాలకు ప్రోత్సహించకూడదని చెప్పేసి సర్వత్రా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. చందు. రైట్ రవివర్మ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మరో అంశం చూద్దాం.